ఇది బహుశా భూమిపైన ఉన్న అత్యంత విచిత్రమైన పంది కావచ్చు. బాబు బబీరూసా అనే ఈ జీవి నిజంగా అద్భుతంగా వింతగా ఉంటుంది. ఈ పందికి ఉన్న దంతాలు నోటి పైభాగాన్ని చీల్చుకుంటూ పైకి పెరుగుతాయి. ఈ అడవి పందులు కేవలం ఇండోనేషియాలోని బారు దీవికి మాత్రమే చెందినవి. వీటిలో మగ పందులకే ఈ ప్రత్యేకమైన పైకి వంకరగా పెరిగే దంతాలు ఉంటాయి. ఈ దంతాలు కంట్రోల్ లేకుండా పెరిగితే తమ సొంత తలపాగాన్ని చీల్చేంత వరకు కూడా వెళ్ళగలవు. ఇండోనేషియా దీవుల సమూహం లక్షల సంవత్సరాల క్రితం జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడింది. ఆ టైంలో ఈ రోజు బారు దీవిగా ఉన్న ఒక భాగం ప్రధాన భూభాగం నుంచి విడిపోయింది. అలా విడిపోయినప్పుడు కొన్ని జంతువులు అక్కడే ఒంటరిగా మిగిలిపోయాయి. కాలక్రమంలో అవి ప్రత్యేకమైన జీవులుగా ఎవల్యూషన్ చెందాయి. బబీరూసా దీనికి అద్భుతమైన ఉదాహరణ. ఈ పందులు ఇతర పందుల్లా కాకుండా పూర్తిగా వెంట్రుకలు లేనివిగా ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనవు. సాధారణంగా 1 లేదా 2 పిల్లల్నే కంటాయి. ఇప్పుడు ఈ అద్భుతమైన దంతాల సంగతి ఏంటంటే వాటి ఉపయోగం ఏంటో సైంటిస్టుల మధ్య ఎప్పటికీ చర్చ జరుగుతుంది. ఇవి ఆడపందుల్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయా లేదా పోరాటాల సమయంలో కళ్లను కాపాడడానికి ఉపయోగపడతాయా? ఏ ప్రయోజనమైనా సరే ఈ దంతాలు ఎవల్యూషన్ శక్తి ఎంత గొప్పదో మన గ్రహం పైన జీవ వైవిధ్యం ఎంత అద్భుతమో చాటి చెప్పే నిదర్శనం.